అలానే మిస్ చేసాం. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రాజాసాబ్ విడుదల కాబోతుంది 9వ తారీఖున. 8వ తారీఖున ప్రీమియర్ షోస్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అఫీషియల్గా తెలుస్తున్నటువంటి న్యూస్. అయితే రేట్లు పెంచేలాగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నాయా లేదా అనేది స్పష్టం కావట్లేదు. కారణం ఏంటంటే ఒకవేళ ఇప్పుడే జీవో ఇస్తే దాని మీద కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైము అదే జరిగింది. హరిహర వీరమల్లు సమయంలో అదే జరిగింది. అలాగే రీసెంట్గా బాలయ్య సినిమా అఖండ తాండవం 2 సినిమా కూడా అదే జరిగింది. అందుకే జీవో ఇంకా విడుదల కాలేదు. బహుశా చివరి నిమిషంలో ఏమైనా ఇస్తారా అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ప్రస్తుతం తెలంగాణ సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు టికెట్లు పెంచుకునేదానికి, ధరలు పెంచుకునేదానికి ఇష్టంగా లేరు, సుముఖంగా లేరు. పైగా గతంలో అల్లు అర్జున్ నటించినటువంటి సినిమా పుష్ప 2, ఆ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా మనకి క్రాస్ రోడ్స్లో, హైదరాబాద్ క్రాస్ రోడ్స్లో జరిగినట్టు తొక్కిసలాట్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన నేపథ్యంలో అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి ప్రీమియర్ షోలు లేదా టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం ఇవ్వము అని చెప్పారు క్లియర్గా. అయితే సడలించాల్సి వచ్చింది. కొన్ని సినిమాలకు సడలిస్తూ వచ్చారు. అది వివాదాస్పదమైంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది. అందుకే అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రీమియర్ షోలకు కానీ లేదా ధరలు పెంచుకునే దానికి కానీ అవకాశం ఇవ్వము అని చెప్తున్నారు. కాకపోతే పండగ సీజన్ సినిమాలు విడుదలవుతున్న సందర్భంగా వరుసగా ఇప్పుడు ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్నటువంటి రాజాసాబ్ కానీ, లేదా మన శంకర్ ప్రసాద్ గారు చిరంజీవి అలాగే రావుపూడి అనిల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా కానీ, తర్వాత జననాయకన్ అనేటువంటి సినిమా తమిళనాడు విజయ్ హీరోగా నటించినటువంటి సినిమా కానీ, నారీ నారీ నడుమ మురారి అనేటువంటి సినిమా కానీ, ఇట్లా రకరకాల మన రాజు అనేటువంటి సినిమా కానీ, ఇట్లా ఒక 3-4 సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి పండగ సందర్భంగా. అయితే ఈ పండగ సీజన్లో వచ్చేటువంటి సినిమాల్లో ఏది నిలబడుతుంది అనేది పెద్ద చర్చ నడుస్తుంది టాలీవుడ్లో. మన శంకర ప్రసాద్ గారు అనేటువంటి సినిమా ట్రైలరు కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది, థియేట్రికల్ ట్రైలర్. ఈ ట్రైలర్లో చిరంజీవి గారి టైమింగ్స్ కానీ, ఆయన కామెడీ కానీ, ఆయన డ్యాన్స్ కానీ కొంచెం హైలైట్గా నిలుస్తున్నాయి. అలాగే స్పెషల్ ఎఫెక్ట్గా వెంకటేష్ కనిపిస్తూ ఉన్నారు. అయితే రాజాసాబ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. రాజాసాబ్ ట్రైలర్ చూస్తే కనుక అది క్రైమ్ థ్రిల్లర్ సినిమా లాగా కనిపిస్తూ ఉంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పొందినట్టు యూఏ సర్టిఫికేట్ పొందింది. అయితే సెన్సార్ సభ్యులు చెప్తున్న రివ్యూ ప్రకారం ఈ సినిమాని బాగా సాగదీశారు అని తెలుస్తుంది. పైగా క్లైమాక్స్ దాదాపుగా 40 నిమిషాలు ఉంటుందట. క్లైమాక్స్ బోరు కొట్టించేటువంటి క్లైమాక్స్ అని సెన్సార్ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఇది వరల్డ్ రికార్డులో ఒకటిగా నిలుస్తుంది ఈ సినిమా అంటున్నారు. 3 గంటల 10 నిమిషాలు నిడివి గల క్రైమ్ థ్రిల్లర్ సినిమా అంటున్నారు. క్రైమ్ సినిమా. ఈ క్రైమ్ సినిమా 3 గంటల 10 నిమిషాలు అనేది బహుశా భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఇంత నిడివి గల క్రైమ్ థ్రిల్లర్ సినిమా లేదట ఇప్పటి వరకు. ఇదే సినిమా అంటున్నారు. ఈ సినిమా మారుతి ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాగా చెప్తూ ఉన్నారు. అయితే దీంట్లో సినిమా అసలు ఎందుకు తీశారు, ఈ ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్కి ఏంటి లింక్ అనేది కూడా తెలుసుకోవడం కష్టంగా ఉందనేది సెన్సార్ సభ్యులు ఇస్తున్నటువంటి లీక్స్. మరి వాళ్ళు ఇస్తున్నటువంటి లీక్స్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది అనే దాని మీద కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఇది హిట్టా ఫట్టా అనేది. అందులో ఇప్పుడు మన శంకర్ ప్రసాద్ గారు సినిమాతోటి పోటీ పడుతుంది. 8వ తారీఖు ప్రీమియర్స్ రాబోతున్నాయి ప్రభాస్ సినిమాకి. ఇంకోటి ఏంటంటే సెన్సార్ సభ్యులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్కి అలాగే ప్రభాస్ ప్రమోషన్స్ రాకపోవడానికి లింక్ పెట్టి ఇప్పుడు టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి రష్ చూసిన తర్వాత ప్రభాస్ దాని ప్రమోషన్స్కి దూరంగా ఉన్నాడు అనేది కూడా చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆ సినిమా సరిగ్గా రాలేదు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు. ఇంకోటి నష్టాలతోటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నారు. నష్టాలతోటి ఈ సినిమా నిర్మాణానికి దాదాపుగా 550 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలే కనిపిస్తున్నాయంట వచ్చే అవకాశం ఉందని. థియేట్రికల్ కలెక్షన్స్ 200 కోట్లు వచ్చే అవకాశం ఉందని
చెప్తూ ఉన్నారు. మరి మిగతా 350 కోట్లు ఎక్కడి నుంచి రావాలి? నాన్ థియేట్రికల్ కలెక్షన్స్ ఉండాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఓటీటీ నుంచి రావాలి, శాటిలైట్ నుంచి రావాలి. మరి థియేట్రికల్ షేరే ఎక్కువ ఉండాలి యాక్చువల్గా. కానీ అది లేకుండా ఈ సినిమా నష్టాల్లోనే రిలీజ్ అవుతుందని చెప్పి టాలీవుడ్లో నడుస్తున్నటువంటి టాక్. కాకపోతే ఈ సినిమా మీద జరుగుతున్న నెగిటివ్ ప్రాపగండా ఏదైతే ఉందో దాన్ని అధిగమించి ప్రేక్షకుల్లోకి వెళ్ళడం అనేది ఒక మెరాకిల్. ఆ మెరాకిల్ జరిగితే తప్ప వెళ్ళే అవకాశం లేదు. ప్రభాస్ సినిమా అంటే కొంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. ఫస్ట్ 3 days కనుక ఆడితే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సింగిల్ డేలో 100 కోట్లు కలెక్షన్ చేసేటువంటి హీరో ఒక ప్రభాసే. కనీసం 2 days 3 days ఆడితే 300 కోట్లు వచ్చేస్తాయి. కానీ అప్పటి వరకు ఆ సినిమా అన్ని థియేటర్లో ఆడాలంటే ముందు రిలీజ్కి అవకాశం దొరకాలి థియేటర్లు అన్నింటిలో. ఇప్పుడు జనరల్గా సినిమా రిలీజ్ ఎలా ఉంటుంది అంటే ఆంధ్ర సీడెడ్ నైజాం ఇలా ఉంటుంది. ఆంధ్ర అంటే ఆంధ్ర, సీడెడ్ అంటే రాయలసీమ, నైజాం అంటే తెలంగాణ ఏరియా. ఈ తెలంగాణ ఏరియాలో థియేటర్లు దొరకడం అనేది చాలా టఫ్ ఉంది. ఇప్పుడు నైజాం ఏరియాలో థియేటర్లు దొరకడం అనేది టఫ్ ఉంది. నైజాం కింద హైదరాబాద్ కూడా వస్తుంది. అనేక సినిమాలు విడుదలవుతున్నాయి కాబట్టి ఇప్పుడు చిరంజీవి సినిమాకి థియేటర్లు ఇవ్వాలి. ఒకవేళ రాజాసాబ్ 8వ తారీఖు ప్రీమియర్ రిలీజ్ అవుతుంది, 9వ తారీఖు నుంచి రెగ్యులర్ షోస్, 12వ తారీఖున మనశంకర వరప్రసాద్ గారు సినిమా, దానికి 11వ తారీఖు ప్రీమియర్ షోస్ వేయబోతున్నారు. మధ్యలో 2 రోజుల గ్యాప్. ఈ 2 daysలో రాజాసాబ్ ఎంత కలెక్షన్ చేస్తుందో అంతవరకే. ఇంకా ఆ తర్వాత 3-4 సినిమాలు వస్తున్నాయి. ఈ 4 సినిమాల్లో మరి రాజాసాబ్ నిలబడుతుందా? ఆ తర్వాత సినిమాలు లేకపోతే కనీసం 3-4 రోజులు సినిమాలు లేకపోతే అన్ని థియేటర్లో రాజాసాబ్ కనుక విడుదల చేస్తే అప్పుడు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, సినిమా ఎలాగున్నా కానీ ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి సంక్లిష్ట పరిస్థితుల్లో రాజాసాబ్ అనేది ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. గతంలో ఏ సినిమా రిలీజ్కి ముందు ఇంత నెగిటివ్ క్యాంపెయిన్ రాలేదు. కానీ రాజాసాబ్కు మాత్రం రకరకాల రూపాల్లో నెగిటివ్ క్యాంపెయిన్ వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో నిలిచేటువంటి సినిమా మనశంకర ప్రసాద్ గారు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే 2025 సంక్రాంతి సందర్భంగా అప్పుడు కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా నిలబడింది. అదే తరహాలో ఇప్పుడు మన శంకర ప్రసాద్ గారు సినిమా నిలబడి మెగా హిట్ అందుకోబోతుంది అనేటువంటి ఒక టాక్ టాలీవుడ్లోకి వెళ్ళిపోయింది. ఇది ఇంటెన్షనల్గా కొంతమంది చేసినటువంటి పని, లేదా నిజంగానే రాజాసాబ్ రష్ బాగలేదా? సెన్సార్ సభ్యులు లీక్ చేశారు ఈ రష్ బాగలేదు అని. రాజాసాబ్ రష్ బాగలేదు, ఇది క్లైమాక్స్ బోర్ కొడుతుంది, 40 నిమిషాలు క్లైమాక్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. అలాగే ఫ్రేమ్ టు ఫ్రేమ్ బాగలేదు, టేకింగ్ బాగలేదు అని చెప్పి చెప్తున్నారు. గ్రాఫిక్స్ కూడా అంత అతికినట్టుగా లేవు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్ కావాలని చేస్తున్నారా? మనశంకర ప్రసాద్ గారు సినిమాని హిట్ చేసేదానికి కొంతమంది పిఆర్ఓ వ్యవస్థ వాళ్ళ సినిమా హిట్ ఫట్టడానికి కీలకంగా మారుతున్నారు. పిఆర్ఓ వ్యవస్థ అనేదానికన్నా పిఆర్ఓ మాఫియా, ఈ మాఫియా బాగలేని సినిమాలకు బాగున్నట్టు, బాగున్న సినిమాలకు బాగలేనట్టు ఫోకస్ ఇచ్చే దాంట్లో కొంతవరకు సక్సెస్ అవుతుంది. ప్రేక్షకులు అంతిమంగా సినిమా బాగుంటే ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని రివ్యూలు ఇచ్చినా కానీ అది హిట్ అవుతుంది. కానీ రాజాసాబ్ సినిమాకు మాత్రం నెగిటివ్ క్యాంపెయిన్ బాగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం రేట్లు పెంచుకునేదానికి అవకాశం ఇవ్వకపోతే నష్టానికి మరింత నష్టం చేకూరుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.